ఈరోజు కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ముందర కొత్తూరు శంకర్ అక్కడ అర్ధనగ్న దీక్షతో పాటుగా పెట్రోల్ డబ్బాను తీసుకొని గేట్ ముందర కూర్చోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గేట్కు తాళం వేసి గేట్ ముందర పెట్రోల్ బాటిల్తో ధర్నాకు దిగడం జరిగింది. అర్ధనగ్నంగా కూర్చున్నటువంటి శంకర్ యొక్క డిమాండ్ ఏమంటే, ఏదైతే గతంలో మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కింద ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వేషన్ రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ ఎస్సీ దళితులకు మార్కెట్ కమిటీ యార్డ్ చైర్మన్ పదవి రావడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మార్కెట్ కమిటీలలో మార్కెట్ కమిటీ చైర్మన్ను అక్కడ నియమించారు. కేవలం ఇక్కడ దళితులు ఉన్నారు, దళితులకు వచ్చినటువంటి ఈ రిజర్వేషన్లను పక్కన పెట్టేసి ఏదైతే ఇప్పుడు మార్కెట్ కమిటీ టైం ఉందో ఆ టైంను కాలపన చేస్తున్నారని ఈ అర్ధనగ్న దీక్ష చేయడం జరిగింది. దానికి గాను పోలీసులు వచ్చి అతనికి అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దిగంబర్ గారు పాల్గొనడం జరిగింది. నా పేరు శంకర్, నాది పార్టీబీ గ్రామం అన్న. ఇది మా కుబీర్ మండలము. కుబీర్ మండలంలో అన్న ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ దళితులకు వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు అవుతుందన్న ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ను ఫిలప్ చేయలేకపోతున్నారు. దయచేసి ఒకటి గమనించాలి ప్రభుత్వాలు, ఇక్కడ దళితులకు రిజర్వేషన్లు ఉన్నాయి, దళితులు చాలా ముందుకెళ్తున్నారు, దళితులు అందరూ బాగుపడుతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ దళితులకు మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు ఇక్కడ ప్రకటించలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఇక్కడ దళితులకు మాత్రం మంచి రోజు రాలేదన్న. ఇంకా ఎన్ని రోజులన్నా, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బతకాలా? దాదాపు మా జీవితాలు 100 సంవత్సరాలు ఇట్లానే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఇలానే ఉండాలన్నా? ఇప్పటికన్నా మాకు ఏదైతే అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్లో ఏదైతే వచ్చిందో ఇక్కడ రిజర్వేషన్ మాకు ఎస్సీకి అది ప్రకటించకుండా కొంగు కాస్తున్నారు. మిత్రులారా గమనించాలి, మా ఓట్ల మీద మీరు గెలిచి మా మీద మీరు గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని మమ్మల్ని మీరు దూరం పెట్టాలనుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వం వెంబడే ఏదైతే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉందో దాన్ని ప్రకటించాలి. లేదంటే ప్రతి గ్రామం నుండి దళితులు పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కార్యాలయాలను ముట్టడిస్తాం. మిత్రులు ఒకటి గమనించాలి, ఏదైతే మనకు ఇక్కడ దళితులు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైంది. అదే వేరే వర్గానికి వచ్చి ఉంటే 15 రోజులలో కేవలం 15 రోజులలో మీరు ఆ మార్కెట్ కమిటీ సీట్ను ఫిలప్ చేస్తుండే. ఇక్కడ దళారుల వ్యవస్థ అయిపోయింది. మార్కెట్ కమిటీ చైర్మన్ లేకపోవడం వల్ల దళారులు అందరూ వచ్చి దోసుకుపోతున్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? గవర్నమెంటా? ఇక్కడ ఉన్నటువంటి దళారుల మార్కెట్ కమిటీ లేకపోతే ఇక్కడ చైర్మన్ లేకపోతే ఇది మార్కెట్ కమిటీ ఎందుకని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం, చంచల్ కూడా వెళ్ళినాం. ఎందుకు వెళ్ళినాం? తెలంగాణ ఉద్యమం కోసం మంచి రోజులు వస్తాయి, మా దళితులకు కూడా మంచి రోజు జరుగుతుందని వెళ్ళినాం. ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణ వచ్చినా ప్రభుత్వాలు మారినా దళితులకు మాత్రం ఇప్పటివరకు న్యాయం దొరకలేదు. ఒకవేళ 4-5 రోజులలో ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటించకపోతే పెట్రోల్ వేసుకొని పట్టించుకుంటా. మిత్రులు, నాకు స్పష్టమైనటువంటి హామీ ఇక్కడ ఉన్నటువంటి మనకు ఏదైతే అధికారులు ఉన్నారో వచ్చి ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదిలా, నా ప్రాణాల పైన కూడా ఇక్కడ తీసుకొని పెట్రోల్ వేసుకొని నిప్పట్టించుకుంటానని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఓకే, కొత్తూరు శంకర్ గారు టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ వచ్చింది కదా, అప్పుడు మరి టీఆర్ఎస్ హయాంలో కూడా మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ గురించి ఏమైనా ప్రస్తావన తీసుకొచ్చారా? అప్పుడు మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా 2 నెలల ముందు ఏదైతే ఈ రిజర్వేషన్లు వచ్చి ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ మార్కెట్ కమిటీని ప్రకటించిండ్రు. కానీ అప్పుడు కూడా ఫిలప్ చేయలేదు. అంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ, నేను ఒక గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను మిత్రులారా, ఇక్కడ ఈ గవర్నమెంట్లు అన్ని గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి? దళితుల ఓట్లు తీసుకుంటున్నాయి, దళితుల సభ్యులు. అయా మీ మీటింగ్లకు ఎవరు వస్తారు? మీ మీటింగ్లకు ఎవరు వస్తారు? మీ సభలకు ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి